ఇప్పటికే విధించిన సుంకాలు కొంతవరకు ఫలితమిచ్చినా అవి సరిపోవడం లేదని రైతులు ట్రంప్కు తెలిపారు. వాటిని మరింత పెంచాలని డిమాండ్ చేశారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ మరింత కఠిన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. వివిధ దేశాలపై సుంకాలను పెంచాల్సిన అవసరం ఉందా అని అడగగా రైతులు అవునని చెప్పారు. వెంటనే ఆయన వాణిజ్య కార్యదర్శి స్కాట్ బెసెంట్కు సంబంధిత దేశాల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ జాబితాలో భారత్, థాయిలాండ్, చైనా మొదటి స్థానాల్లో ఉన్నాయని, వీటిపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ పరిణామాలు రాబోయే భారత్ అమెరికా వాణిజ్య చర్చలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అమెరికా రైతుల ఒత్తిడి, ట్రంప్ రాజకీయ నిర్ణయాలు కలిసి ఈ సుంకాల చర్చను మరింత వేడెక్కించనున్నాయి. అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేక నాయకుడిగా నిలిచిపోయారు. ఆయన మాట తీరు, నిర్ణయాలు, ప్రపంచ దేశాలతో వ్యవహరించే శైలి సంప్రదాయ రాజకీయ నాయకుల కంటే భిన్నంగా ఉంటుంది. ట్రంప్ పాలనలో అతి ఆత్మవిశ్వాసం, దూకుడు, ఏకపక్ష నిర్ణయాలు కనిపిస్తున్నాయి. మిత్ర దేశాలు, శత్రు దేశాలు అన్న తేడా లేకుండా అమెరికా ప్రయోజనాలే మిగతావన్నిటికంటే గొప్పవని ట్రంప్ విర్రవీగుతూ కనిపిస్తున్నాడని చాలామంది విమర్శలు చేస్తున్నారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ ఉక్కుపాదం ప్రధానంగా ఆర్థిక నిర్ణయాల్లో కనిపించింది. అమెరికాకు నష్టం జరిగే ఏ విధమైన ఏ వాణిజ్య ఒప్పందానైనా ఆయన తిరస్కరించారు. సుంకాలు పెంచడం, ఒప్పందాల నుంచి వైదొలగడం, వాణిజ్య భాగస్వాములకు హెచ్చరికలు ఇవ్వడం వంటి చర్యలతో ఆయన అనేక దేశాలను ఒత్తిడిలోకి నెట్టారు. చైనా వంటి దేశాలతో వాణిజ్య యుద్ధం ప్రారంభించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేశారు. అమెరికా శక్తిని ప్రపంచానికి చూపించడమే తన విధానమని ఆయన పలుసార్లు స్పష్టం చేశారు. ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. మిత్ర దేశాలపైన విమర్శలు చేయడంలో ఆయన వెనుకాడలేదు. అంతర్జాతీయ సంస్థలు అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేయాలని వార్నింగులు కూడా ఇస్తున్నారు. ట్రంప్ ఉక్కుపాద ధోరణికి అనుకూలత, ప్రతికూలత రెండూ ఉన్నాయి. అమెరికా ప్రయోజనాలను కాపాడడంలో అది కొంతవరకు సహాయపడినా ప్రపంచంలో అనేక దేశాలతో సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. చాలామంది ఇప్పుడు ట్రంప్ను ఒక పిచ్చివాడిగా, ఆధునిక హిట్లర్లా విమర్శలు చేస్తున్నారు.